సత్యసువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము అపోస్తలుల యొక్క బోధన గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు అద్భుతములను గూర్చి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. అద్భుతాలు ఎందుకు చేయబడినవి, ఏమేం చేయబడినవి అనే విషయాల గురించి మనం కొన్ని తెలుసుకుందామండి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు అని ఆనాటి ప్రజలందరూ తెలుసుకొనేలాగున అద్భుతాలు చేయబడినాయి. ఆయన నేనే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు కదా, ఆయనే దేవుని కుమారుడని సమాజం అక్కడున్న ప్రజలందరికీ అర్థం అవ్వాలని ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి అపోస్తులు ఎందుకు అన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారంటే, అపోస్తులు కూడా అద్భుతాలు చేశారు. మనం చూద్దాం. అయితే ముందు అపోస్తుల యొక్క పరిస్థితి ఏంటి, మొదటగా అపోస్తుల యొక్క పరిస్థితి ఏమిటి అనేసనంటే, అపోస్తులు యేసుక్రీస్తు వారు అపోస్తులను పిలుచుకున్నాడు. వారిలో కొంతమంది చదువు లేని వారు, చేపలు పట్టే జాలర్లు, కొంతమంది మామూలు డాక్టర్లు, కొంతమంది ఇంకా వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళు. అలాంటి వారిని యేసుక్రీస్తు వారు పిలుచుకున్నారు. వారందరిగా వారి యొక్క కుటుంబములను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తు వారితో పాటు వెళ్ళి యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూచారు. ఎన్నో కార్యాలను వాళ్ళు చూచారు, ఎన్నో విషయాలు వాళ్ళు విన్నారు. యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాల్లో ఉన్న విషయాలన్నీ అవన్నిటి కూడాను ప్రభువారు ఆ అపోస్తులకు అన్ని విషయాలు వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ విధముగా ప్రవచనాలు, నెరవేర్పులు, ఎన్నెన్నో గొప్ప సంగతులన్నీ కూడా అపోస్తులకు యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు ఉన్నంత కాలము ఎన్నో విషయాలు అపోస్తులకు ఆయన బోధించాడు, వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరో వారికి తెలుసు. అపోస్తులకి యేసుక్రీస్తు వారు ఎవరో వాళ్ళకి అర్థమైంది. ఆయన దేవుని కుమారుడని వారికి అర్థమైంది, గొప్పవాడని వారికి అర్థమైంది. ఆయన గొప్పవాడు, దేవుడు, దేవుని కుమారుడు అని ఇన్ని ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో చూసి ఆయన్ని బట్టి వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆయనతో పాటు కలిసి ఉండటానికి వాళ్ళు ఎంతో సంతోషించారు, ఆనందించారు. ఎన్నో విషయాలు వాళ్ళు చూచారు. అన్ని చూచిన వారు ఎంత చూసినా ఏం చేసినా మనుషులే కదండి, మామూలు మనుషులే కదా. ఆయనతో పాటు ఉన్నంతసేపు వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, ఆయన లేకపోతే పిరికివారైపోయారు. అదేవిధంగా ఆ విధముగానే వాళ్ళు పిరికివారైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్ళటానికి ఆ యొక్క బంట్రోతులు, వాళ్ళ అధికారులు బంట్రోతులు వచ్చినప్పుడు పేతురు గారు ఒక బంట్రోతు చెవిని, తన కుడి చెవిని నరికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అంత ధైర్యం ఉంది ఆయనతో పాటు ఉంటే. అయితే ఆ యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొని వెళ్ళి ఆయనను కొట్టుకుంటూ, ఆయన హింసిస్తా, ఆయన్ని ఎంతగా ఎన్నో చిత్రహింసలు పాలు చేస్తూ ఉన్నప్పుడు అదే పేతురు అపోస్తులు ఆయనను చూచిన తర్వాత ఎటోళ్ళు అటు పారిపోయారు. కొంతమంది పారిపోయారు, చెల్లచెదరైపోయారు. కొంతమంది చాటు నుండి ఆ విషయాలన్నీ చూస్తూ ఉంటున్నారు. అవన్నీ చూస్తూ ఉండి వాళ్ళతో పాటు తెలియనట్టుగా ఉండి చూస్తూ ఉంటున్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు కూడా అన్నారు పేతురుతో, కోడి కూయక ముందు ముమ్మారు నన్ను ఎరగనని నీకు చెప్తావు అనేసి యేసుక్రీస్తు వారు పేతురుని అన్నారు. అయితే ప్రభువా, నేను అలాగనను, నేను అలాంటి వాడిని కాదు, నీ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను అని ఎన్నెన్నో విషయాలు చెప్పాడు పేతురు గారు. కానీ అదే సమయానికి ఆయన సమీపముగా వచ్చినప్పుడు ఆయనకు దగ్గరికి వచ్చిన పరిస్థితులు, ఎందుకంటే దూరంగా ఉంటే ఏవేవో మాట్లాడతాం, అదే ప్రాణం మీదకి వచ్చేసరికి అప్పుడు అసలు విషయాలు ఏంటి అప్పుడు తెలుస్తాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. అక్కడున్న
వారిలో ఒక చిన్నది వచ్చి ఆ యొక్క పేతురుని చూసి గుర్తుపట్టి అడుగుతుందంట. అగో యేసుని తీసుకొని వెళ్తున్నారు, ఆయన హింసిస్తున్నారు కదా, ఆయనతో పాటు ఉన్న శిష్యుల్లో నీవు ఒకడవు కదా అని పేతురుని అడిగినప్పుడు, అప్పుడు పేతురు అసలు రూపం బయటపడింది. అబ్బాబ్బాబ్బా, నాకు తెలియదు అసలు, నేను నేను ఆయన శిష్యుల్లో ఒకడని నేను కాను అనేసని అన్నాడు. అదే 18వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చూసినట్లయితే, సీమోను పేతురును నిలువబడి చలి కాచుకొనుచుండగా వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా, అతడు నేను కాను, నేను ఎరుగను. పేతురు ఎవని చెవి తెగ నరికేనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒక్కసారి చెప్పెను. వెంటనే కోడి కూచెను. ఇక్కడ ఆ ఆ చెవి నరికిన వాని యొక్క బంధువు కూడా పేతును చూసి గుర్తుపట్టాడంట. అక్కడ చలి కాచుకుంటూ ఉంటుండే చూచి, నీవు ఆ శిష్యులలో ఒకడవు కాదా, ఆ తోటలో ఆయన పట్టుకోవటానికి మేము వచ్చినప్పుడు వారితో పాటు నీవు కూడా ఉన్నావు కదా, నేను చూశాను కదా అనేసని అతను అడిగినప్పుడు, అబ్బాబ్బా నేను చూడలేదు ఆయన నేను అసలు ఎరగను అనేసని అన్నాడు. ఎందుకని? ప్రాణభయం. ఆయన తీసుకెళ్లారు, చిత్రహింసలు పెడుతున్నారు. ఆయన శిష్యుడని చెప్పుకుంటే ఏమవుద్ది, నన్ను కూడా తీసుకొని వెళ్తారేమో, నన్నేం చేస్తారు అని ప్రాణభయం. సహజ మానవుడు కదా, ఆయన ప్రాణభయం, భయపడ్డాడు. ఇలా జరుగుద్దని యేసుక్రీస్తు వారు ముందుగానే పేతురుతో చెబితే, ఆ పేతురుని అబ్బాబ్బా నేను అలా చెప్పను, నేను నీకోసం నా ప్రాణాన్ని అయినా ఇస్తానన్న పేతురు ప్రాణం మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే అది మానవ సహజం, మానవుడు. ఇన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసిన ఆ పేతురే ఆయన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అనేసి అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అపోస్తులు. అయితే అదే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం అండి. 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆ విధముగా అంత పిరికితనంగా ఉన్న ఆ అపోస్తులు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమును యూదయ సమర దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు వారితో అంటున్నారు ఆయన వెళ్ళిపోతూ అంటూ ఉంటున్నారు, పరిశుద్ధాత్మను వస్తారు, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పిరికి వారిగా ఉన్నారు కదా, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అంతేకాదు యోదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అనేసని ప్రభువారు ఆ యొక్క అపోస్తులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా అదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పిరికివారైన అపోస్తులు పరిశుద్ధాత్మ రాగానే వారు శక్తి పొందుకున్నారు. 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, వారు పేతురు యోహానులు ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. అయితే ఈ యొక్క అపోస్తులందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత వారు సమాజంలోనికి వెళ్ళి, జనాల్లోకి, అందరిలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలు అంత ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు. ముందైతే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నారు, కానీ సమాజ మందిరములోకి అన్ని చోట్లకి వెళ్ళి
యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల గురించి ఎంతో ధైర్యముగా వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉంటుంటే, వీళ్ళేంటి ఇట్లాగా పారిపోయిన వాళ్ళు ఈ విధముగా ఇంత ధైర్యంగా వచ్చి ప్రకటిస్తున్నారు అనేసి నేను చూసి ఆశ్చర్యపోయారంట. అయితే వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉన్నారు కనుక వీరు ధైర్యమును పొందుకున్నారు అనేసని వారు కూడా గ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నామండి. అదేవిధంగా 19, 20 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, అదే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19, 20 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు పేతురు, ఇక్కడ ఏం జరుగుతుందంటే వారికి ఇంకా అనేక విషయాలు ప్రకటిస్తూ ఉన్నారు. సమాజంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎన్నో విషయాలు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటున్నారు. అక్కడున్న వారికే కాదు, ధైర్యముతో ఉండి అందరికీ సువార్తను ప్రకటించటమే కాదు, ఇంకా సమాజ మందిరంలోనూ పెద్దల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే వారు అంటున్నారంట, వారు ఎందుకు మీరు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు? ఆ యేసునే మేము చంపివేశాము, చిత్రహింసలు పెట్టి చంపివేశాము, మీరేంటి ఆ యేసును గూర్చిన విషయాలు ఈ విధంగా ప్రకటిస్తున్నారు? ఆ యేసే మేము వద్దనుకుంటే ఆ యేసును గురించి మీరు ప్రకటిస్తున్నారేంటి? మీరు ప్రకటించొద్దు, ఆయన గూర్చిన విషయాలు మీరేమి చెప్పొద్దు అనేసనని ఆ యొక్క అపోస్తులని అక్కడున్న అధికారులు హెచ్చరించారు. హెచ్చరించినప్పుడు ఆ యొక్క అపోస్తులు పేతురు, యోహానులు ఏమంటున్నారంటే, మా దేవుడు మాకు చెప్పాడు, ఆయన మరణ పునరుద్ధానాల గురించి అందరికీ మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి యోదయ సమరయ దేశముల అంతటను బూది గంతములకు సువార్తను ప్రకటిస్తారు, మీరు వెళ్ళి ప్రకటించండి అని ప్రభువు మాతో చెప్పారు, దేవుడు మాతో చెప్పాడు, అందుకే మేము ప్రకటిస్తున్నాము అనేసను, మీరెందుకు మమ్మల్ని ప్రకటించొద్దు అంటున్నారు అనేసని వారితో అనుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే, అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా? దేవుడు మాకు చెప్పాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. దేవుని మాట వినాలా, సామాన్య మానవులైన మీ మాట వినాలా? దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా? మీరే చెప్పండి, ఎవరి మాట వినాలి? దేవుడు గొప్పవాడా, మనుషులు గొప్పవాడా? మీరే చెప్పండి. మేమేం చేస్తున్నాము? మేము కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి చెప్పకుండా మేము ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చివిరి. దేవుడు మాకు చెప్పాడు, మేము ప్రకటిస్తున్నాము, మేమేమైతే విన్నామో, ఏమైతే చూసామో అవన్నిటిని గురించి మేము ప్రకటించకుండా ఉండలేము అనేసని ఖచ్చితంగా కొండ బద్దలగొట్టినట్టుగా వాళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకానొకప్పుడు ఏం చేశారు? పారిపోయారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారే దేవుని యొక్క సువార్తని అందరి ఎదుటను, అన్ని చోట్లను దేవుని యొక్క సువార్తని గట్టిగాను బలంగాను ప్రకటిస్తూ ఉన్నారు. అధికారులు ఎంతటి వారు ఎదురొచ్చినను వారందరూ కూడా సమాధానం చెప్పుకుంటూ మరి దేవుని యొక్క సువార్తను ధైర్యముగా ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా అపోస్తుల కార్యం 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, వారు అంత ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఇకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. వారు ఆ యొక్క అధికారులకి ప్రకటించటమే కాదు, ఆ యొక్క అధికారుల ఎదుటను, అందరి ఎదుటను దేవుని యొక్క సువార్తను ప్రకటించటమే కాదు, చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి సున్నితముగా వారికి అర్థమయ్యే విధముగా తేటగా జ్ఞానయుక్తమైన మాటలతో సువార్తను ప్రకటించుతూ ఉండగా యూదులు గ్రీకు దేశస్తులు అందరూ మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారంట. యూదులు అంత తేలిగ్గా వాళ్ళు వినరు, అలాంటి వారి సహితము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు స్వార్థను ప్రకటిస్తున్నారు, ధైర్యముగా అధికారుల దగ్గర ప్రకటిస్తున్నారు, సున్నితముగా ప్రకటిస్తూ ఉన్నారు, అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని
ప్రకటించుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధముగా వాళ్ళు దేవుని యొక్క సువార్తని అందరికీ అన్ని చోట్లను సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. ప్రకటించుకుంటూ వచ్చుచూ ఉండగా అపోస్తుల కార్యములండి, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం. ఈ విధంగా వారు సువార్తను ప్రకటించటమే కాదు, ధైర్యముతో ప్రకటిస్తున్నారు, జ్ఞానయుక్తంతోనూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళ యొక్క సువార్త ఎలా ఉంది? ధైర్యముతో జ్ఞానయుక్తంగా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాదు వారు అద్భుతాలు కూడా చేస్తూ ఉన్నారంట. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా చేయుచూ ఉన్నారంట. ఎంతగా చేస్తూ ఉన్నారంటే 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. పౌలు చేతంట దేవుడు విశేషమైన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయించాడంట. అంతేకాదు అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఎంతగా వారి చేత అద్భుతాలు చేయబడినవి అంటే వారి యొక్క వస్త్రాలు అంటే వారి యొక్క చేతి రుమాల వారి యొక్క నడికట్టు తీసుకొచ్చి రోగములు ఉన్న వారి మీద వేస్తే ఆ రోగాలు తగ్గిపోయాయంట. అంటే అపోస్తులు వారి యొక్క వస్త్రాలు వారి వాడిన ఆ యొక్క చేతి రుమాల రోగంతో ఉన్న వారిని తాకినా సరే స్వస్థత పొందేవారు. విశేష అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారు. వారి యొక్క వస్త్రములు తగిలినా కూడా స్వస్థతలు పొందారంట. ఇంకొక చోట చూసాం మనము, పౌలు గారు నడిచి వెళుతూ ఉంటుంటే ఆయన యొక్క నీడ తగిలినా కానీ స్వస్థతలు పొందుకున్నారంట. అంటే ఎంతగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కొనసాగావి అంటే అంత ఆశ్చర్య రీతిగా అద్భుతాలు సాగాయి. ఎందుకని అంత అద్భుతాలు? వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే అలనాటి వారు ఆ కాలంలో ఉన్న అధికారులు యేసుక్రీస్తు వారిని గురించి సువార్తను ప్రకటించనీయలేదు. నిజంగా వారిని ఎంతగానో హింసించారు, ఎన్నో హింసలు పెట్టారు, ఎంతో ప్రాణాపాయాల స్థితులను తీసుకొచ్చారు. ఇంకా మన ముందు కాలంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఆ విధముగా హింసించబడుతున్న ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు ధైర్యంతో కొన్ని చోట్ల ప్రకటిస్తున్నారు. వారు జ్ఞానయుక్తంతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటుంటే అనేక మంది అద్భుతాల కోసం వాళ్ళు వస్తూ ఉంటుంటే వాళ్ళకి సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలంటే అందరూ వస్తారు, స్వస్థతలు అంటే అందరూ వస్తారు. వీటి కోసం అందరూ వస్తారు కాబట్టి వీళ్ళందరూ వచ్చిన తర్వాత స్వస్థతలు ఆశ్చర్యకార్యం ఇవన్నీ చేసి దయ్యములు సహితం వదిలించి వారికి సత్యవాక్యాన్ని సువార్తను ప్రకటించారు కాబట్టి రోగాలు తగ్గిపోయినాయి. కాసేపటికి వాక్యములు వాళ్ళు విన్నారు, వారి హృదయములలో వాక్యము భద్రపరచబడింది. ఆ విధముగా వారు సువార్తను ప్రకటించుతూ ఉండగా వాక్యము స్థిరపరచబడుతూ వచ్చిందనమాట. ఆ విధంగా వారు స్వస్థతల చేతను ఆశ్చర్య కార్యముల చేతను స్వస్థతలు ఆ యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, ఏలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి వెనువెంట జరిగించుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. వారు ఈ విధముగా సూచక క్రియలు చేయటం వలన
సూచక క్రియలు చేయించుకొనటం కోసం అందరూ వస్తున్నారు కనుక వారు దేవుని యొక్క దాసులని వారందరూ గ్రహించారు గనుకనే, వారు దేవుని యొక్క దాసులని గ్రహించి వారు వచ్చారు గనుకనే వారు చెప్పిన మాట ప్రజలలోనికి ఎక్కువగా వెళ్ళింది. ఆ విధముగా అన్ని చోట్ల వాక్యము స్థిరపరచబడినది. వారు పిరికివారైన వారు సువార్తను ధైర్యముగా ప్రకటించారు, ఓర్పు నేర్పు కలిగి ప్రకటించారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాల చేతను సువార్తని ప్రకటించుచు సువార్తని స్థిరపరుచుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ విధంగా వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వచ్చారు. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని, ఇక ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప అంటే యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలు వారు వింటున్నారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. ఇలాంటి గొప్ప నిరీక్షణని మనము ఎలాగ తప్పించుకుందాము, ఎలాగ మనం నిర్లక్ష్యం చేస్తాము అనేసి అనుకొని వారందరూ కూడా వాక్యం వింటూ వాక్యములో వారు స్థిరపరచబడుతూ ఉన్నారంట. అట్టి రక్షణను ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, ఎవరితో కూడా? అపోస్తులు పరిశుద్ధాత్మను కూడిన వారే ఈ అద్భుతములు చేయుచుచు యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకును దృఢపరచబడెను. వినిన వారి చేత ఈ యొక్క దేవుని యొక్క వాక్యము దృఢపరచబడినది. అదే వాక్యం మనకు కూడా దృఢపరచబడినదంట. దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడినది. దేవుని యొక్క వాక్యము దృఢపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ విధముగా వాక్యం స్థిరపరచబడి దృఢపరచబడినది. వాక్యం అంతా కూడా అన్ని చోట్ల కూడా సత్యక సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అందరూ కూడా వింటూ ఉన్నారు, అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. అంతా ఎక్కువ శాతం వాక్యము స్థిరపరచబడినది. ఎక్కువ శాతం వాక్యం పడిన తరువాత, అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని తెలిసిన తర్వాత ఇంకా అద్భుతాలు అవసరమా? యేసుక్రీస్తు వారు నేనే దేవుని కుమారుణ్ణి అని అందరికి తెలియపడులాగా అద్భుతాలు చేశాడు. అందరు గ్రహించారు. అయినా సరిగా అర్థం చేసుకోలేదు కనుక ఆయన చంపివేశారు. అది సరే. అలాగే ఇక్కడైతే దేవుని వాక్యం స్థిరపరచడం కోసమే ఇన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటం చేత దేవుని యొక్క వాక్యం స్థిరపరచబడినది అని ఇక్కడ గ్రంథంలో మనకు వ్రాయబడినది. ఈ విధంగా స్థిరపరచబడుచు ఉన్న తరువాత నిదానంగా ఏమవుతుంది అంటే ఈ యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే పరిస్థితి కూడా తగ్గుకుంటూ వచ్చింది. ఎందుకని? వాక్యము ఎక్కువగా మనుషుల హృదయాలలోనికి వెళుతుంది. ఈ యొక్క అద్భుతాలు ఇవన్నీ ఏమో తగ్గించబడుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే వాటితో పని లేదు, వాక్యం పని ఎక్కువ. అందుకని ఇక్కడ చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు అంటూ ఉంటున్నారు, ప్రిస్కిల్లాకును అకులాకును ఓనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. ఎరస్తు కానీ, త్రోఫీ కానీ, తిమోతి కానీ వీళ్ళందరూ కూడా ఒక టీము. సువార్తను ప్రకటించడం కోసం వీళ్ళందరూ కూడా వారి యొక్క గ్రూపులో వారు అనమాట. వారి యొక్క టీంలో వారి యొక్క గ్రూప్ అనమాట. వారు అందరూ కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో వారు యొక్క అపోస్తులు ఈ యొక్క పౌలు గారు కానీ అపోస్తులు వేరే ప్రాంతానికి వస్తూ ఉండగా ఇక ఎరస్తు అనే ఒక వ్యక్తి కొరింథీలో నిలిచిపోయాడంట. ఎందుకు కొరింథీలో నిలిచిపోయాడు? ఈ యొక్క వీళ్ళ టీం వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు కదా, ఆయన ఎందుకు అక్కడ ఆగిపోయాడు? ఎందుకు ఆగిపోయాడంటే ఏదో సమస్యలు, రాలేని పరిస్థితి,
అక్కడ ఏ పరిస్థితి అని వ్రాయబడలేదు, కానీ రాలేని పరిస్థితి. అందుకని అతను అక్కడ వారితో పాటు రాలేకపోయాడు. ఆయన అక్కడే నిలిచిపోయాడు. మరి ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు పౌలు గారు. ఆయన వస్త్రాలు తాకితే సహతం స్వస్థత కలిగింది. మరి కొరింథీయులను ఎరస్తుని ఎందుకు వెంటబెట్టుకొని ఆ సమస్యలన్నిటిని కూడా విడిపించి ఎరస్తుని వెంటబెట్టుకొని ఎందుకొని రాలేకపోయారు? ఇంకా మనం చూసినట్లయితే త్రోఫీము రోగి అయినందున అతని అతని మెలేతులో విడిచి వచ్చి తిని. ఇక్కడ చూసినట్లయితే త్రోఫీము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వారితో పాటు వారి యొక్క టీములో ఒక వ్యక్తి త్రోఫీము అనే వ్యక్తి. అతను రోగి అయి ఉన్నాడంట. ఆ త్రోఫీము అనే వ్యక్తికి అనారోగ్యం వచ్చింది. ఏ అనారోగ్యం వచ్చిందని తెలియదు, కానీ అతను ఒక రోగి అయి ఉన్నాడు. అనారోగ్యం వచ్చింది. అందుకనే ఇక పౌలుతో పాటు అతను కూడా రాలేకపోయాడు. అతను రోగి అయి ఉన్నందున అతన్ని మిలేతు అనే ప్రాంతంలో అతన్ని విడిచిపెట్టేసి వచ్చేసాడు పౌలు గారు. అతనిని కూడా తీసుకురాల. ఎందుకని? అతని ఆరోగ్యం బాగోల. అందుకని అతను విడిచిపెట్టేసి వచ్చేసాడు పౌలు గారు. అదేంటి? ఇంతమంది రోగాలను బాగు చేశారు కదా, ఎంతోమంది స్వస్థతలు పొందుకున్నారు కదా, ఎన్నో దయ్యాలను వదలగొట్టారు, ఎన్నో రోగాలను స్వస్థపరిచారు కదా, ఆయన యొక్క వస్త్రాలు తాకితే చాలు రోగములు తగ్గిపోయినాయి కదా, ఆయనకు చేతి రుమాలు తీసుకొచ్చి రోగి అయి ఉన్న వాని మీద వేస్తే రోగము తగ్గిపోయినది కదా, అతను నడికట్టు సహితము తాకితే రోగములు తగ్గిపోయినాయి కదా. మరి పౌలు గారు వెంటే ఉండి పౌలు గారితో పాటు ఉన్న త్రోఫీముకు రోగి అయి ఉంటే ఆ పౌలు గారు స్వస్థపరచకుండగా అతనిని అక్కడే మిలేతులో ఎందుకు విడిచిపెట్టేసి వచ్చేశాడు? అతన్ని ఎందుకు బాగు చేయలేకపోయాడు అనేసనంటే ఆ అద్భుతాలు నిదానంగా తగ్గిపోకుంటూ వస్తున్నాయి. వాక్యము స్థిరపరచబడుతూ వచ్చింది. అద్భుతాలు ఎలాంటి ఆశ్చర్యకార్యాలన్నీ కూడా తగ్గిపోకుంటూ వస్తాయి. తగ్గుతూ వచ్చినాయి అంటే అలాగని ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే రోగములు తగ్గిపోవని, స్వస్థతలు జరగవని నేను చెప్పట్లేదు, కానీ స్వస్థతలు జరుగుతాయి. మన విశ్వాసము నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అన్నారు ప్రభువారు. అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి స్వస్థతలు జరుగుతాయి. కానీ ఇలాగ కచ్చీపులు వేస్తే స్వస్థతలు జరగటానికి, లేకపోతే తాకితే స్వస్థతలు జరగటానికి, లేకపోతే చెయ్యేస్తే స్వస్థతలు జరగటానికి ఇవన్నీ ఈ కాలం కాదు. ఇది ఇంకెవరికీ లేదు. అపోస్తులకు మాత్రమే ఆ అర్హత ఉంది. అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కనుకనే వారికి మాత్రమే అర్హత ఉంది. వారు మాత్రమే చేయగలరు. వారు మాత్రమే దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. అద్భుతాలు చేసి ఆ విధంగా సువార్తను ప్రకటించారు. వాక్యాన్ని స్థిరపరిచారు. ఇక అద్భుతాలతో పని లేదు. ఇక అద్భుతాలు ఆశ్చర్యకాలు ఇవన్నిటితో పని లేదు. వాక్యం స్థిరపరచబడినది కనుకనే మనం ఇక అవన్నీ కూడా అవసరం లేదు. ఆ విధముగా దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడినది. ఆ విధముగా దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఉండి ఇవన్నీ చేయించిద్ది అనేసరని ప్రవక్తల ద్వారా కూడా యోవేలు ప్రవక్త కానీ ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారా కూడా ప్రవచింపబడిన రీతిగా ఈ అపోస్తులు ప్రత్యేకింపబడిన వారు, వీరి ద్వారా సువార్త ప్రకటింపబడుతుందని ప్రవచనాలలో చెప్పిన రీతిగానే వీళ్ళు ప్రకటించారు. అది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారు. ప్రవచనాల్లో ఒక భాగం వీళ్ళు కూడా. అందుకనే వీళ్ళ ద్వారా ఇన్ని కార్యములు జరిగినది. అంతేకాని ఆ తర్వాత మళ్ళీ అపోస్తులు ఎవరో లేరు. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల మీద పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఎంత వేగముతో వచ్చింది, ఎంత బలముతో వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి, ఎంత ఆర్భాటముతో వచ్చింది. చూద్దాం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చింది.
అకస్మాత్తుగా వారి కూడి ఉండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీదగా వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి అని ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఈ విధముగా ఇంత వేగముగా వస్తుందా? ఈ విధమైన గాలి వంటి ఇంత బలమైన ధ్వనితో వారి మీద పరిశుద్ధాత్మ శక్తి వస్తుందా ఇప్పుడు వచ్చే వాళ్ళకి? ఈ విధముగా అగ్ని జ్వాలలు వచ్చి వాళ్ళ మీదకు రాలి వాళ్ళని తాకుతున్నాయా? అది లేదే. అది ఎవరికి? అది అపోస్తులకు మాత్రమే. అపోస్తులకు మాత్రమే అది సొంతము. మరి మిగిలిన వారికి లేదు. వారు చేతులుంచే స్వస్థతలు పొందుకున్నారు. కానీ ఇప్పుడు మనం అదే వారే గనక బ్రతికున్నట్లయితే ఇప్పుడు కూడా వారు అపోస్తులు బ్రతికుండి మన మీద చేతులు ఉంచితే మనం స్వస్థతలు పొందుకుంటాం. కానీ అపోస్తులు ఇప్పుడు లేరే. వారు ప్రవచనాల్లో భాగమై ఉన్నారు. వాక్యం స్థిరపరచడం కోసం ప్రవచనాల్లో వాళ్ళ యొక్క భాగం. వారిలాగా ఇంకెవరూ లేరు. వారి కాలం అయిపోయింది. వారు చేయవలసిన బాధ్యత వాళ్ళు చేశారు, ముగించారు. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనకి స్థిరపరిచి ఇచ్చి ఉన్నారు. కనుక వారికి మాత్రమే అది సొంతం. మరి ఇంకెవరో కూడా అపోస్తులు కాలేరు, ఎవరో కూడా ప్రవక్తలు కాలేరు. ప్రవక్తలు అంటే ప్రవచించేవారు, అపోస్తులు అంటే వాక్యాన్ని స్థిరపరిచేవారు. ప్రవచనాలు అయిపోయినాయి, వాక్యాన్ని స్థిరపరచబడటం అయిపోయింది. ఇక అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఎవరు ఉండరు. కనుకనే వాక్యాన్ని సరిగా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. ఎవరిని విమర్శించాలని కానీ, ఎవరిని బాధ పెట్టాలని కానీ, ఇంక వేరే ఇతరమైన ఎవరో ఏ ఆలోచనలు చేయకండి. వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి. వాక్యానుసారముగా జీవించండి. వాక్యానుసారంగా సువార్తను ప్రకటించండి. అందరూ సత్యమైన మార్గంలో నడవవలెనని ప్రతి ఒక్కరిని కూడా ఆ చేతులు జోడించి మనవి చేస్తున్నానండి. వాక్యాన్ని మాత్రం అర్థం చేసుకోండి. విమర్శలు ఎవరు కూడా చేయొద్దని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుచున్నాము. వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో ఎవరో కూడా ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఎవరికి కూడా తీసివేసే హక్కు లేదు, కలిపే హక్కు కూడా ఎవరికీ లేదు. ఎవరైనా దేవుని యొక్క వాక్యములు ఎవరైనా ఏదైనా కలిపినా తీసివేసినా శాపగ్రస్తులు అవుతారని దేవుని యొక్క గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. ఇప్పటి వరకు నేను చెప్పినదంతా కూడా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాము గనక ప్రతి ఒక్కరు కూడా చక్కగా గ్రహించవలసినదిగా మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనములు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.